సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాని యాదగిరి మరియు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్ చైర్మన్లు, కౌన్సిలర్లు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ చైర్మన్ వీరిపాక శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ చైర్మన్ బంటేరు నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ నిన్న కేవలం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని వేసి రావటం జరిగిందని, అక్కడ ఎలాంటి దాడి చేయలేదని, బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. క్యాంపు కార్యాలయాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వాడుతున్నారని, బర్త్డేడు సమావేశాలు నిర్వహించడం కరెక్ట్ కాదని, అవసరమైతే ఎమ్మెల్యే కేసీఆర్ వచ్చి ఉండి కార్యక్రమాలు చేయాలని, మీకు ఏ హోదా ఉందని కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని మీడియా ముఖంగా చెప్పడం విడ్డూరంగా ఉందని, మేము తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకుని 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం లేకపోవడం చూసి తాము రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని వేసి రావటం జరిగిందన్నారు. అని అలాగే మళ్ళీ రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తీసివేసిన ప్రతాప్ రెడ్డి తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని, బర్త్డేలు సమావేశాలు నిర్వహించడం కరెక్ట్ కాదని, క్యాంప్ ఆఫీస్ కట్టిన తర్వాత ఇప్పటి వరకు అప్పటి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా కార్యాలయంలోకి రాలేదని, తన ఇష్టారాజ్యంగా వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని, రేపటి బంద్ పిలుపునిచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు మానుకో. ప్రజల మనసు దోసుకోవాలంటే ఈ విధంగా రెచ్చోటు కాదు. రేపు బంధు పిలిపించినాడు. దేనికే బంధు? నువ్వు ఏం పడగొట్టివే? గత 10 సంవత్సరాలు ఏం పడగొట్టిరే? ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మేము చెప్పిన హామీలు లేని పనులు కూడా ఇలా ఉచిత కరెంట్ కానీ, సన్న బియ్యమే మీరు వరి వేస్తే, సన్న బియ్యం వేస్తే, సన్న ఓట్లు వేస్తే ఉరి పెడతామన్నారు. కలెక్టర్ వెంకటరామరెడ్డి ఫెడరల్ షాప్లను పిలిచి కేసులు పెడతా అన్నాడు. మీ ప్రభుత్వంలో గట్మెంట్ చేసారు, మా ప్రభుత్వంలో వేస్తేనే సన్న ఓట్లు పెట్టి 500 రూపాయలు గిట్టుబాటు ధర మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం మీకు. అటువంటి ప్రభుత్వం మాది. మీరు ఏదో నువ్వు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మధ్యలో మబ్బం కట్టుకొని చూస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చుకో. దళితులకు ఇంటికి ఉద్యోగం ఇస్తాను ఇచ్చిండా, రుణమాఫీ చేస్తాను చేసిండా, అన్ని దొంగ అసత్య ప్రచారం పలికి అధికారంలోకి వచ్చి దాసుకురు. మళ్ళీ గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? ఇలా రోడ్డు మీద బికార్ అయిపోయారు. కూలి దొరకక తిరుగుతురు, రోడ్ల పడి తిరుగుతురు. ఇక ఎవరి పాపం అది? మీ ఎమ్మెల్యే పాపం, మీ కేసీఆర్ పాపం. మళ్ళీ సార్ ముంపు బాధ్యత ఇలా ఆ ఉసిరే ముడతారు ఖచ్చితంగా ముడతారు. అందుకే నేను ప్రజలు ఆలోచించి కింద దింపారు. నెక్స్ట్ కూడా దింపుతారు. మీరు ఏం చేసినా, ఏం డ్రామాలు ఆడినా, ఏం చేసినా మా రేవంత్ కూడా మీ పప్పులు ఉడికాయి, గజ్వేల్ ఉడకని. ఎందుకంటే గజ్వేల్ కాంగ్రెస్ అడ్డాయి. గజ్వేల్ అంటేనే కాంగ్రెస్ అంటే గజ్వేల్. దీనిలో చూస్తాం రాబోయే రంగంలో అనవసరంగా ఏదో వేస్తామని ప్రెస్లకు వచ్చి మాట్లాడుకుని మీకు దమ్ము తయారనుకుంటే పబ్లిక్ ఎవరు మీ జరిగినటువంటి మేము పోయి మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో మన ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. అది ఒక గవర్నమెంట్ బిల్డింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ బిల్డింగ్ లెక్క దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. మేము చెప్పేది ఒకటే, నిన్న మేము మా క్లీన్ అండ్ క్లియర్ ఉద్దేశం ఒకటే ఉండే, పోయి అక్కడ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి రావాలి అనేసి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రతి బిల్డింగ్కి, గవర్నమెంట్ బిల్డింగ్కి, గవర్నమెంట్ ఆఫీస్కి సీఎం గారి ఫోటో, ఏ గవర్నమెంట్లోనైనా సీఎం గారి ఫోటో ఉండాలి అనేసి ఆర్డర్స్ ఉన్నాయి. దీన్ని పట్టుకొని మేము అది కూడా ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే. మరి ఇప్పటికి కూడా డెవలప్మెంట్ విషయంలో నువ్వు సమావేశాలు ఏర్పడి ముఖ్యమంత్రి గారు, మీరు క్యాబినెట్ ఉన్న వ్యక్తి, మీరు కలెక్టర్ని పిలుచుకోవచ్చు, అధికారులను పిలుచుకొని రివ్యూ మీటింగ్ పెట్టు, ఏర్పాటు చేసి మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరుగుతుంది, ఏం జరగలేదు. అప్పుడు మర్చిపోతే అప్పుడు ఫామ్ హౌస్లో ఉంటుంది, ఇప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అవుతుంది. మేము పడితే దాడులంటివి. మరి ఒక నాయకుడు చెప్తాడు, మన బస్టాండ్లో పోయి బస్టాండ్ నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఒక బస్టాండ్ తీసుకుపోయి ఊరవతల కొడుతున్నాడ కోమడిపండు దగ్గర, ఒక బస్టాండ్ పెంగపూర్లో స్టార్ట్ చేసినావు, ఒక బస్టాండ్ ఏమో మరి మంచి బస్టాండ్ను కూలగొట్టి
అక్కడ మార్కెట్ నిర్మాణం చేస్తుంది మరి